ప్రభాకరు అనే వ్యక్తి యాక్చువల్గా నేనైతే ఊహించలేదు సార్. నా ఇంటి మీద దాడి జరుగుద్దని నేను ఊహించలా. నాకు కొంతమంది చెప్పారు, రాత్రి 10 గంటలకు అట్లా చెప్పారు సార్, ఎవరో ఇట్లా నీ ఇంటి మీద జనాన్ని తీసుకుని వస్తాడంటే. అంటే అప్పటికి కూడా నేను నమ్మకుండా క్యాజువల్ గానే ఉన్నా. సౌండ్ చెప్పండి సార్. అప్పుడు కూడా నేను నమ్మకుండా క్యాజువల్ గానే ఉన్నా సార్. తర్వాత మొత్తం అతను వచ్చిన తర్వాత అతనేమో మా ఇంటికి ఒక రోడ్డు 2 పక్కల రోడ్లతో కనెక్షన్ ఉంటుందండి. ఒక రోడ్లోకి ఏమో ట్రాలీ మీద ఒక పెద్ద ప్రొక్లైనర్ తీసుకుని ఒక రోడ్లోకి వచ్చారు సార్. ఇంకో రోడ్లోకి ఏమో అతను కారు వేసుకొచ్చి అడ్డం పెట్టి అతను వచ్చాడు. ఆ వెనకమాలి జనం వచ్చారు. వచ్చి పాపం పోలీసు ఇంటిమేషన్ ఉన్నట్టుంది. పోలీసులు మా 2 టౌన్ సిఐ గారు అశోక్ గారు అని ఆయన్ని నేను మొన్నే చూసా. చాలా మంచి ఆఫీసర్ మొత్తం మీద. అతను వీళ్ళని చూసి ఆయన ఏం చేశాడు అంటే, మీరు మంచి ఆఫీసర్ అంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోద్ది, అట్లా అనకండి. సరే లేకపోయిన ఇబ్బందులు వస్తాయి. అయితే ఏమైందంటే ఆయన ఒక కానిస్టేబుల్ గారిని తీసుకుని నా గోడ దూకి లోపలికి వచ్చారండి. ఆయన లోపలికి వచ్చి నన్ను, నా భార్యని, నా కొడుకుని నా ఇంట్లోకి నెట్టేసి గడేసి నా ఇంటికి పైన గ్రిల్ ఉందండి, ఆ విజువల్స్ లో ఉన్నాయి. ఆ గ్రిల్కి ఆయన గేడ పెట్టి తాళం లేకపోతే పక్కన గొట్టం మొక్క ఏదో ఉంటే దాంట్లో దోసి కానిస్టేబుల్ దాన్ని అడ్డంగా పట్టుకుని ఉంటే వాళ్ళేమో ఆ గ్రిల్ పీకేయటానికి